పెద్దలు లక్ష్మణరెడ్డి గారికి, వేదికపై ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ గారు లక్ష్మణరావు గారికి, మిగిలిన పెద్దలకు, ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి నగర పౌరులందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం నేరస్తులను వదిలిపెట్టమని మనం చెప్పట్లేదు. నేరస్తుడు ఏ నేరం చేశాడో ఆ మేరకే శిక్ష పడాలే కానీ దాని ఒక కక్ష సాధింపుగా చేయటం అనేది కరెక్ట్ కాదనేది మన ప్రధాన ఉద్దేశం. ఈరోజు మన రాజకీయ నాయకులు వాడుతున్నటువంటి భాష ఎవరం కూడా అది వినలేకపోతున్నటువంటి పరిస్థితి. గత 12 సంవత్సరాల నుంచి ఆ యొక్క స్థాయి మరీ దిగజారిపోయినటువంటి భాషను మాట్లాడుతూ ఉన్నారు. అది క్రమంగా అది పెరుగుతూ వస్తుంది. ఇవాళ ఒక మామూలు సామాన్య ప్రజల కన్నా కూడా రాజకీయ నాయకులు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నారు. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు సక్రమంగా ఉండాలి. యథా రాజా తదా ప్రజ అన్నారు. కాబట్టి ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో కింద వాళ్ళు కూడా అట్లానే ప్రవర్తిస్తారు. మనం ఒకసారి కనుక ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వీడియోలు చూసినట్లయితే మనం దాదాపు వినలేని పరిస్థితి ఉంటాయి అన్నమాట. ఆ భాష కానీ అది కూడా అటువంటి పరిస్థితి అయింది. అట్లానే ఈరోజు నక్సలైట్ని సమర్థించాడనో కీర్తించాడని చెప్పేసి ఒక తప్పుడు కేసు పెట్టడం సమర్థనీయం కాదు. నక్సలైట్లు సమర్థించింది, నక్సలైట్లని మంచి అని పొగిడింది ఈయనే కాదు, అనేక మంది పొగిడారు. ఎన్టీ రామారావు అన్నాడు నక్సలైట్ దేశభక్తులని, ఎన్టీ రామారావు అన్నాడు. ఈరోజు పేపర్లో వచ్చింది చూసారో లేదు, డిఐజీ ఆనంద్ గారు తెలంగాణలో డిఐజీ ఆనంద్ గారు ఈరోజు చెప్పారండి, పేపర్లో వచ్చింది. ఏపీ వెంకటేశ్వర గారు అన్నారు. ఇంకోటి కూడా ఈయన ఆనంద్ గారు చెప్పారనమాట, తెలంగాణలో నక్సలైట్లు తగ్గిపోవడం వల్ల గంజాయి పెరిగిపోయింది, వాళ్లే నయం వీళ్ళకన్నా కూడా గంజాయి స్మగ్లర్ల కన్నా నక్సలైట్లు బెటర్ అని చెప్పేసి ఆయన ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆయన మీద ఏం కేసు పెడుతున్నారు? అంతదాకా ఎందుకండి నక్సలైట్లకి ఇది గద్దరికి నేను కారు కొనిచ్చానని చెప్పాడు, ఈయనేం చెప్పాడు. మరి నక్సలైట్లు సహాయం చేసినట్లే కదా, మరి ఆయన మీద ఏం కేసు పెట్టాలి? నిన్న కాక మొన్న ఇక్కడ ఒక మాజీ నక్సలైట్ వాళ్ళ కుమారుడు, అంటే ఆ కొడుకు నక్సలైట్ కాదు, వాళ్ళ గృహప్రవేశానికి గుంటూరు వచ్చి వెళ్ళాడండి మన ఉప ముఖ్యమంత్రి గారు 4 రోజుల క్రితమే. కాబట్టి నీకు లేవు ఆ సంబంధాలు వాళ్ళతో? అంటే నీకుంటేనేమో పవిత్రమైనవా, వాళ్ళకు వస్తేమో దేశద్రోహమా? వేరే వాళ్ళు మాట్లాడితే అది ఆయన ఎక్కడ కూడా వాళ్ళ నక్సలైట్లో జారమనో నక్సలైట్లు కావమని చెప్పలేదు ఎక్కడ కూడా. అట్లానే ఈరోజు మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది ఎవరు? ఒక రాజకీయ నాయకుడుగా ఈయన మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు. మనం చూసాం ఆ తిరుపతి లడ్డు విషయంలో ఏ విధంగా రెచ్చగొట్టాడు జనాల్ని. కాబట్టి తను కంట్రోల్ చేసుకోవాల్సింది పోయి మిగతా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి చేయటం అనేది. ఇవాళ రామాలయంలో అక్కడ అయోధ్యలో ఆ హుండీలో దొంగతనం జరిగినాయంటే నోరు ఇప్పరు. అంటే తనకు అనుకూలంగా ఉంటే మౌనంగా ఉంటారు, లేదంటే విచ్చలవిడిగా చేస్తుంటారు. వీళ్ళ గాడ్సే అని పొగిడే వాళ్ళ మీద మరి గాడ్సే ఒక నేరస్తుడు, ఈ దేశంలో మొట్టమొదటి టెర్రరిస్టు. అటువంటి వ్యక్తిని పొగిడే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు ఈ దేశంలో? వాళ్ళ మీద ఏ కేసులు లేవు. వాళ్ళని దేశభక్తులు అంటున్నారు. కాబట్టి ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కఠినమైన చట్టాలన్నీ కూడా కక్ష సాధింపు చర్యలకి మాత్రమే పనికొస్తున్నాయి తప్ప నిజంగా నేరాన్ని అరికట్టడం కాకుండా వాళ్ళ యొక్క యుగోని సాటిస్ఫై చేసుకోవడం కోసమే దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇదేంటంటే ఇది పౌరులుగా మనందరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. రావణ్ తప్పు చేస్తే శిక్షించండి, దానికి వ్యతిరేకం కాదు. కానీ ఏ శిక్ష చేయాలో, ఎంత తప్పు చేశాడో దానికి సంబంధించిన కేసు సెక్షన్లో పెట్టాలి తప్ప దానికి మించి మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పెట్టి చేయటం మాత్రం సమర్థనీయం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు.